శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, జయలక్ష్మీ నగర్, బీరంగూడ నందు 6/3/2006న సంకటహార చతుర్దశి సందర్భంగా హోమం, అభిషేకం, అలంకరణ, అన్న సమారాధన జరుపబడుతుంది. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహార చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం సంకటహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించారు. సంకటములు తొలగించే సంకటహార చతుర్థి వ్రతము మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహార చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా గమనించాలి. సంకటహార చతుర్థి వ్రత పూజా విధానం. సంకటహార చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలచుని 3 గుప్పిల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకుని మూట కట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 దాకా 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తానుసారం గరిక పూజను కానీ గణపతి హోమం కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కలపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకటహార చతుర్థి వ్రత కథ. ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో వృకుండి వినాయకుని భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతను దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కుని భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోని మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగారు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఈవేళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనపడింది. సైనికులు వెంటనే
ఎంతో పాపపురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండా సంకట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించిందని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతను అప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ దూత అంగీకరించడం లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనే ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఓం శ్రీ గణేశాయ నమః. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. గజముఖ వరదా గణపతి దేవా భక్తుల పాలిట దయామయా. గజముఖ వరదా గణపతి దేవా భక్తుల పాలిట దయామయా. భక్త దయా మా పూజలు గైకొని నిత్యము మము కాపాడుమయా. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. ఈశ్వర నందన విఘ్నేశ్వర మా మొరలాలింపగ రావేమయా. ఈశ్వర నందన విఘ్నేశ్వర మా మొరలాలింపగ రావేమయా. మూషిక వాహనముని జనవందిత ముందుగానే పూజ చేసెదము. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. ఇద్దరి తల్లుల ముద్దు కుమార ముందుగానే పూజ చేసెదము. ఇద్దరి తల్లుల ముద్దు కుమార ముందుగానే పూజ చేసెదము. భక్త దయా మా పూజలు గైకొని నిత్యము మము కాపాడుమయా. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. వాతాపి గణపతిం భజే, వాతాపి గణపతిం భజే. వాతాపి గణపతిం భజే, వాతాపి గణపతిం భజే. వాతాపి గణపతిం భజే, వాతాపి గణపతిం భజే. సంవారణ సంవరప్రదం శ్రీ సంవారణ సంవరప్రదం శ్రీ. వాతాపి గణపతిం భజే, వాతాపి గణపతిం భజే. భూతాతిశం సేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం. భూతాదిశం సేవిత చరణం భూత భౌతిక
प्रपञ्चभरणं वीतरागिणं विनितयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वारणा संवराप्रदं श्री संवराप्रदं श्री वातापि गणपतिं भजे कुराकुम्भशम्भवमुनिवर प्रपूजितं त्रिभुवनमश्चगतं मुरारिप्रमुखादिपास्थितं मूलाधारं क्षेत्रार्थितं वरारितवारि पादार्चितं वरारितवारि पादार्चितं प्रणवस्वरूप वक्रतुण्डं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रकण्डं निरन्तरं निखिलचन्द्रकण्डं निगमामकर विनुतेक्षदण्डं निगमामकर विनुतेक्षदण्डं कराम्बुजपादपूजापूर्वं कलुतविधूरं भूताकारं कराम्बुजपादपूजापूर्वं कलुतविधूरं भूताकारं आराधि गुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितक्षेरम् आराधि गुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितक्षेरं वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वारणा संवराप्रदं श्री संवारणा संवराप्रदं श्री वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे। ఓం శ్రీ గణేశాయ నమః. శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయమూర్తి శరణు పార్వతి తనయమూర్తి శరణు మూషిక వాహన శరణు పార్వతి తనయమూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక నితిల నేత్రన దేవి సుతనే నితిల నేత్రన దేవి సుతనే నాగభూషణ ప్రియనే నాగభూషణ ప్రియనే నితిల నేత్రన దేవి సుతనే నాగభూషణ ప్రియనే తటిలతాంకిత కోమలాంగిని తటిలతాంకిత కోమలాంగనే కర్ణకుండలధారణే కర్ణకుండలధారణే తటిలతాంకిత
కోమలాంగనే కర్ణకుండలధారణే శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక కుక్షిమహలంబోధరనే కుక్షిమహలంబోధరనే ఇక్షుచాపనగెలితనే ఇక్షుచాపనగెలితనే కుక్షిమహలంబోధరనే కుక్షిచాపనగెలితనే పక్షివాహన సిరిపురంధరా పక్షివాహన సిరిపురంధరా విఠలనా నిజదాసనే విఠలనా నిజదాసనే పక్షివాహన సిరిపురంధరా విఠలనా నిజదాసనే శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయమూర్తి శరణు పార్వతి తనయమూర్తి శరణు మూషిక వాహన శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక. ఓం శ్రీ గణేశాయ నమః. లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా మది నమ్మినాను మరి వేడినాము మము కావరావ శివతనయా లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా ఆ గౌరి ప్రేమతోను నిన్ను బొమ్మ చేసెనయ్యా ఆ గౌరి ప్రేమతోను నిన్ను బొమ్మ చేసెనయ్యా ప్రాణాలు నీకు పోసి పరవశము పొందెనయ్యా గజముఖనితోని గణపతిగా నిన్ను లోకాలు కొలిచెరా దేవా లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా నీ కళ్ళలోన క్రాంతి కాంచగనె తొలుగు భ్రాంతి నీ కళ్ళలోన క్రాంతి కాంచగనె తొలుగు భ్రాంతి నీ చేతిలోన శాంతి అందగనె కలుగు ముక్తి నీ పాదమంటి ప్రతిసారి నాకు పాపాలు దరికి రావంటి లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా విజయాల విఘ్నరాజా విద్యా విధాతరారా విజయాల విఘ్నరాజా విద్యా విధాతరారా సర్వంబు సిద్ధిగూర్చే సకల ప్రదాతరారా కరుణించి మమ్ము కాపాడుమయ్య
కరుణాప్రదాత గణనాథ లోకాల నేలు గణనాథ మా మనవి కాస్త వినరాదా. వేదనలు తీర్చుదేవా వేగముగ నీవు రావా. వేదనలు తీర్చుదేవా వేగముగ నీవు రావా. వెతలన్నీ బాపిపోవా మా హారతులు అందుకోవా. ప్రణవ స్వరూప పరమ శివుని కుమారుడా మును ముందుగా నిన్నే మొరపిలుతునయ్యా. శ్రీ గణనాథుడా నీ ముందుగా పూలు మారేడు దళములతో నీ ముందుగా పూలు మారేడు దళములతో నిన్ను పూజించెదయ్యా బాల విఘ్నేశ. నిన్ను పూజించెదయ్యా ఓ పార్వతీ తనయా. శ్రీ గణనాథుడా శివుని కుమారుడా మును ముందుగా నిన్నే మొరపిలుతునయ్యా. శ్రీ గణనాథుడా కుడుములు ఉండ్రాములు పాయసంబులతో కుడుములు ఉండ్రాములు పాయసంబులతో నీకు చెల్లించెదయ్యా బాల విఘ్నేశ. నీకు చెల్లించెదయ్యా ఓ పార్వతీ తనయా. శ్రీ గణనాథుడా శివుని కుమారుడా మును ముందుగా నిన్నే మొరపిలుతునయ్యా. శ్రీ గణనాథుడా. ఓం శ్రీ గణేశాయ నమః. లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా. లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా. మది నమ్మినాను మరి వేడినాము
మము కావరావ శివతనయా లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాదా ఆ గౌరి ప్రేమతోను నిన్ను బొమ్మ చేసెనయ్యా ఆ గౌరి ప్రేమతోను నిన్ను బొమ్మ చేసెనయ్యా ప్రాణాలు నీకు పోసి పరవశము పొందెనయ్యా గజముఖనితోని గణపతిగా నిన్ను లోకాలు కొలిచెరా దేవా లోకాల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం జయలక్ష్మీ నగర్ బీరంగూడ నందు ప్రతి నెల సంకటహర చతుర్దశి సందర్భంగా అభిషేకం అలంకరణ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులు ఆ వినాయకుడి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.